హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మానవ శరీరంలో ప్రాణానికి ప్రమాదకరమైన ప్రాణాలు తీసే వ్యాధుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వ్యాధులు చాలానే ఉంటాయి. ఇవి ఎక్కువగా ట్రీట్మెంట్ ఆలస్యం చేయడం వలన లేదా వ్యాధి తీవ్రమైన స్థాయికి చేరుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, మైక్రోకార్డియల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇది హార్ట్కి రక్త ప్రవాహం ఆగిపోవడం వల్ల జరుగుతుంది. సెకండ్, హార్ట్ ఫెయిల్యూర్. ఇది హార్ట్కి సరిగ్గా బ్లడ్ని పంపకపోవడం వల్ల జరుగుతుంది. థర్డ్ వన్, బ్రెయిన్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్. ఇది బ్రెయిన్కి రక్త ప్రవాహం బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం లేదా రక్తస్రావం హెవీ బ్లీడింగ్ వల్ల జరుగుతుంది. సెకండ్, మెనింజైటిస్. ఇది బ్రెయిన్కు కప్పే పొరలవాపు హెవీ ఇన్ఫెక్షన్. థర్డ్, రెస్పిరేటరీ డిసీజెస్ శ్వాసకోశ వ్యాధులు. ఇందులో మొదటగా ఆస్తమా దాడులు, సివియర్ అటాక్ ఆస్తమా అని అంటారు. ఇది శ్వాస ఆడకపోవడం వల్ల జరుగుతుంది. సెకండ్, న్యూమోనియా. ఇది లంగ్స్లో హెవీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. థర్డ్, ఏఆర్డిఎస్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటారు. ఇది ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల వల్ల జరుగుతుంది. ఫోర్త్ వన్, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటారు వీటిని. ఫస్ట్ వన్, సెప్సిస్. ఇది బ్లడ్లో ఇన్ఫెక్షన్ వ్యాపించడం వల్ల వస్తుంది. సెకండ్, కోవిడ్-19 తీవ్ర స్థాయి. ఇది ఊపిరితిత్తులు లంగ్స్ దెబ్బతినడం వల్ల జరుగుతుంది. థర్డ్ వన్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్. ఇవి సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుంది. క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. ఇవి చివరి దశలో ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత లివర్ డిసీజెస్, సిరోసిస్, హెపటైటిస్. ఇది లివర్ పని చేయకపోవడం వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సిక్స్త్ వన్, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్. ఇది బ్లడ్లో విష పదార్థాలు పెరగడం వల్ల జరుగుతుంది. ఇంకా ఇతర ప్రాణాపాయం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. భారీ రక్తస్రావం, సివియర్ బ్లీడింగ్. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, వూండ్స్ జరిగినప్పుడు, ఇవి ఎక్కువగా వూండ్స్ అవడం వల్ల సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయించకపోతే హెవీ బ్లీడింగ్ జరిగి ఆ వూండ్స్ వల్ల ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్, భారీగా కాలిన గాయాలు సివియర్ బర్న్స్, ఫైర్ యాక్సిడెంట్స్ ఇంకా ఫైర్కి సంబంధించి ఏ విధంగా అయినా సరే జరిగినా అవి సరైన సమయంలో ఆ బర్న్స్కి ట్రీట్మెంట్ జరగకపోతే సివియర్ బ్లీడింగ్ జరిగి సివియర్ బర్న్స్ జరిగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అత్యధిక షుగర్ లేదా షుగర్ ఫ్యాక్స్ వల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీనిని డయాబెటిక్ కెటోసిడోసిస్, హైపోగెమిసియా అంటారు. ఇంకా ఏఐడిఎస్, ఎయిడ్స్, ఆక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అర్థం. ఆక్వైర్డ్ తరువాతి పొందిన పుట్టుకతో వచ్చినది కాదు. ఇది తర్వాత వేరే రీజన్స్ వల్ల ఇది మన శరీరంలోకి వస్తుంది అని అర్థం. ఇమ్యూనో డెఫిషియన్సీ రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. సిండ్రోమ్ ఒకేసారి కనిపించే అనేక లక్షణాల సమూహాన్ని సిండ్రోమ్ అంటారు. అసలు ఎయిడ్స్ ఏమిటి? ఇది హెచ్ఐవి వైరస్ వల్ల కలిగే ప్రమాదకరమైన డిసీజ్. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూని సిస్టమ్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ప్రమాదకరంగా మారి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఏ విధంగా పనిచేస్తుంది హెచ్ఐవి వైరస్ బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది చూద్దాం. బాడీలోకి అసలు ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ది రక్త మార్పిడి అసురక్షిత రక్తం వలన.
సెకండ్, రక్షణ లేకుండా ఫిజికల్ అటాచ్మెంట్స్ వలన. థర్డ్, మత్తు మందులు వాడే సిరంజెస్ ఒకరికొకరు పంచుకోవడం వలన. అంటే ఒకరు యూజ్ చేసింది మరొకరు యూజ్ చేయడం వలన కూడా, అంటే బ్లడ్ చేంజ్ అవుతుంది కదా, ఆ విధంగా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, గర్భం, ప్రసవం, తల్లిపాల ద్వారా, అంటే తల్లి నుంచి బిడ్డకు పాలు తాగడం వల్ల కూడా ఈ వైరస్ అనేది బాడీలోకి ప్రవేశిస్తుంది. హెచ్ఐవి సిమ్టమ్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. బలహీనత, తరచుగా జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, రాత్రిపూట చెమటలు ఎక్కువగా పట్టడం, అలాగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాలం తగ్గకపోవటం. ఈ ఎయిడ్స్కి ట్రీట్మెంట్, ఎయిడ్స్కి పూర్తిగా నయం చేసే మెడిసిన్స్ అయితే లేవు, కానీ ఏఆర్టీ అంటే యానటైర్ ట్రోవియల్ థెరపీ అంటారు. ఈ మందులు తీసుకుంటే వైరస్ పెరుగుదల తగ్గి జననం ఎక్కువ కాలం ఆరోగ్యంగా సాగుతుంది.